బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం సింగరాయకొండలోని వారాహి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్కి ఎంతో హిస్టరీ ఉంది. ప్రస్తుతం మనం మాట్లాడడానికి ఆలయ అర్చకులు మనకు ఉన్నారు, నరసింహాచార్యులు గారు ఉన్నారు. స్వామి, ఈ యొక్క ఆలయ హిస్టరీ అంటే ఏం చెప్తారు? ఈ యొక్క యోగానంద నరసింహస్వామి వారికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత స్వామివారికి ఎదురుకుండా రాగానే ఇక్కడ స్టీమర్లు కాలిపోతుండేవి. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఈ స్వామివారి వల్ల ఇది యొక్క వాళ్ళ ప్రమాదాలు జరుగుతున్నాయని కనుక్కొని ఈ యొక్క స్వామివారి ఎదురుగుండా ఉండే వాకిల్ని కొంచెం పక్కకు మార్చిపెట్టారు. అది మార్చటం అపరాధం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం రోజుకు ₹1 అపరాధ రుసుం పెనాల్టీ కట్టేవాళ్ళు. అది వాకిలి మార్చిన తర్వాత నుండి ఇక్కడ పడవలు స్టీమర్లు కాలిపోవటం అనేది ఆగిపోయాయి. తర్వాత ఈ యొక్క యోగానంద నరసింహస్వామి వారిని తాతగారని అంటారు. అంటే పూర్వం ఇక్కడ ఇదంతా అడవి ప్రాంతంగా ఉండేటప్పుడు అర్చకులు వేరే ఊరి నుంచి వచ్చి స్వామికి నివేదన అది చేయాలి. అలా ఒకరోజు ఆయన స్వామికి ఆరాధన చేయడం కోసం వస్తూ ఆయన ఒక 5 ఏళ్ల పిల్లవాడిని తీసుకొని స్వామికి ఆరాధన చేస్తూ ఉండగా ఆ పిల్లవాడు బయట ఆడుకొని అలిసిపోయి ఈ లోపల ఉండే గృహలో పడుకొని నిద్రపోయాడు. అది చూసుకోకుండా ఆయన తలుపు వేసుకొని బయట ఈ యొక్క అడవి ప్రాంతం అంతా వెతికి ఎక్కడ చూసినా కూడా కనపడిపోయేసరికి వెళ్ళిపోయి మరుసటి రోజు స్వామివారికి నివేదన చేద్దామని ఆలయం తలుపులు తెచ్చేసరికి స్వామివారి పాదాల మీద ఆ పిల్లవాడు నిద్రపోతూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని అడిగితే రాత్రి చీకట్లో ఏడుస్తుంటే ఒక తాత వచ్చి పెరుగన్నం తినిపించి నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడని చెప్పాడనమాట. అప్పటి నుండి ఆ పిల్లవాడికి తాత రూపంలో కనిపించాడు కాబట్టి ఇక్కడ యోగానంద నరసింహస్వామి వారిని తాతగారు అని అంటారు. ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ప్రజలు తాతయ్య, తాతమ్మ, తాతారావు లాంటి పేర్లు ఇక్కడ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో అత్యంత వైభవంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో లక్షలాదిగా ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి ఉత్సవాది కార్యక్రమాలని విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా విశేష పర్వదినాలు ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి, ఉగాది మరియు నవరాత్రులు అలా విశేష పర్వదినాల్లో స్వామివారికి విశేషంగా ఉత్సవాలు మరియు పవిత్రోత్సవాలు. అదేవిధంగా ప్రతి శనివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తులు ఈ టెంపుల్కి రావడానికి ఈ యొక్క రూట్ మ్యాప్ ఏంటి? ఈ యొక్క వరాహ లక్ష్మీ స్వామివారి దేవస్థానం ఒంగోలు నుండి నెల్లూరు వెళ్ళే జాతీయ రహదారిలో ఒంగోలు నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క దేవస్థానం ఉంది. అదేవిధంగా విజయవాడ నెల్లూరు రైల్వే లైన్లో విజయవాడ సింగరాయకొండ స్టేషను ఉంది. స్టేషన్ దగ్గర నుంచి కానీ బస్టాండ్ దగ్గర నుంచి కానీ 3 కిలోమీటర్లు ఆలయం దగ్గరికి ఉంటుంది. ఈ క్షేత్రంలో ఆలయానికి ఆగ్నేయ భాగంలో ముక్తి భవనాసి అనే కోనేరు ఉంది. అది పూర్వం ఇంద్రుడు ఆకాశ మార్గం గుండా వెళుతున్నప్పుడు స్వామివారిని చూసి ఆ యొక్క యోగా నరసింహస్వామి వారి యొక్క ఉగ్రరూపాన్ని చూసి చేతిలో ఉన్న వజ్రాయుధం జార విడిచినందువల్ల ఆ వజ్రాయుధం పడిన చోటే ఇక్కడ ముక్తి భవనాసిగా ఏర్పడిందని చెబుతారు. తరువాత ఇక్కడ ఆలయానికి పశ్చిమ భాగంలో ఉండే ఈ కోనేరు పూర్వం కణ్వ మహర్షి యజ్ఞం చేస్తే ఆ యొక్క యజ్ఞకుండమే ఇప్పుడు భవనాసి అనే కోనేరుగా ఏర్పడిందని ఈ యొక్క ఆలయ స్థల పురాణం చెబుతుంది. సముద్ర పశ్చిమతటే నారదేన ప్రతిష్ఠితం శ్రీ నృసింహాలయం దృష్ట్వా పునర్జన్మన విద్యతే.
ఈ యొక్క వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా. ఈ దేవస్థానం పూర్వం దేవఋషి అయిన నారదుడు స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేయగా స్వామివారు ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి రూపంలో స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు. అదేవిధంగా త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేయుచు ఈ యొక్క యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నాయన మా నరసింహస్వామి చాలా పవర్ఫుల్ గల దేవుడు. తాతయ్య అంతకంటే పవర్ఫుల్. మా నరసింహస్వామికి ప్రతి సంవత్సరం 6వ నెలలో తిరునాళ్ళు చేస్తారు. కానీ తాతయ్య ఇక్కడికి వచ్చేవారికి మేళతాళాలు ఆపాల. ఈయన భోగము, ఆయన యోగం. ఈ ఊళ్ళో ఒక అంతస్తే కానీ పై అంతస్తు వేయడానికి వీలు లేదు. ఈ పంచాయతీ లోపల మా నరసింహస్వామి చాలా పవర్ఫుల్ గల దేవుడు. ఇప్పుడు నాకు 78 సంవత్సరాలు. 11 ఏళ్ల వయసులో నేను ఈ ఊరికి వచ్చా కొండాపురం నుంచి. ఆ మహానుభావుడి దయ వల్ల లక్షణంగా బతుకుతున్నా. ఎందుకు స్వామి కొండ మీద ఉన్నాడు కాబట్టి 2వ అంతస్తు వేయరు. నేను బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ని, సత్రం కట్టించాను. స్వామివారు చాలా విశిష్ట గల స్వామి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇక్కడ చాలా ఇదిగా ఉండేదన్నమాట. నేను గత 10-15 ఏళ్ళ నుంచి నేను రావటం మొదలుపెట్టాను. ఆయన అసలు స్వామి దగ్గరికి వచ్చిన కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ తిరునాళ్ళ చాలా అంగరంగ వైభవంగా చేస్తారన్నమాట. మనం ఏదైనా కోరుకున్న కోరికలు బలంగా కోరుకొని మనం చాలా నిష్టగా స్వామివారి దగ్గర ఉంటే చాలా అంటే చాలా ఇదిగా జరుగుతాయి అన్నమాట. మనం ఏమనుకున్నా ఆ స్వామి మన వెనకాలే ఉండి నడిపిస్తున్నట్టు ఉంటుంది. స్వామికి మనం ఏదైనా అనుకొని ఒక 40 రోజులు 41 రోజు స్వామి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు ఇంకా చేసాము అంటే ఆ పని ఖచ్చితంగా నెరవేరుద్ది. నాకు చాలా వాటిల్లో స్వామి ఇదిగా ఉన్నారన్నమాట. ఆ గుడి విశిష్టత కూడా చాలా ఇది ఉంటుంది స్వామిది. బ్రహ్మోత్సవాల టైంలో అయితే అసలు స్వామిని చూడటానికి మన కళ్ళు కూడా చాలా అంత బాగా జరుగుతాయి. మనకి తిరుమలలో ఎంత ఇదిగా ఉంటుందో అంత బాగా జరుగుతాయి. చాలా నిష్ట నియమాలతో చేస్తారనమాట. అసలు అంత బాగా ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ నా పేరు బ్రహ్మయ్య అండి. మాది పక్కనే సోమరాజుపల్లి విలేజ్. మేము ప్రతి మంగళవారం స్వామి దగ్గరికి వచ్చి వెళ్తాం. మేము ఇక్కడికి వచ్చి వెళ్ళినాక మాకు ప్రశాంతంగా ఉంటుంది. మేము ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుద్ది. మంగళవారం మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకోవాల్సిందే. ఈ ఊరి నుంచి స్వామి మా ఊరికి ప్రతి తిరణాలకి, ప్రతి సంక్రాంతికి, ప్రతి దసరాకి మా ఊరికి 3 సార్లు వస్తారు. ఇది స్వామిగారి ఇది అత్తగారి ఇల్లు, మా ఊరు స్వామిగారి పుట్టినిల్లు. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు. మేము చిన్నప్పుడు మేము చూస్తుండగానే వెలిచాడు. మా కళ్ళ ముందే అంత పెద్ద విగ్రహం అయింది. ఇక్కడ ఏదనుకున్నా కోరిక వెంటనే నెరవేరుద్ది. For more videos like this, subscribe Big TV channel.